ఈరోజు మనం నేర్చుకుంటున్నాము దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. దావీదు గారు తన జీవితంలో చేసినటువంటి తీర్మానాల గురించి మనం నేర్చుకుందాం. అందరు చెప్పండి, దావీదు గారు తన జీవితంలో ఆయన దైవ సన్నిధిలో చేసినటువంటి తీర్మానాలు. దావీదు దైవ సన్నిధిలో చేసినటువంటి తీర్మానాలు. మూల వాక్యం వేగంగా మనం చూద్దాం. కీర్తన గ్రంథం 132 నుంచి 5 వాక్యాల వరకు క్షుణ్ణంగా మైక్ తీసుకొని చదవగలిగిన వారు తేటగా చదవండి, తప్పులు పోతే ఊరుకోను. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాడు. ఎట్లంటే యెహోవాకు నేను ఒక స్థలము చూచే వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరిండు మంచము మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానివ్వను. నా కను రెప్పలకు తునికి పాటు రానియనని అనెను. అది చాలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దావీదు గారి యొక్క భక్తి జీవితమును మనందరము ఎరుగుదమన్నమాట. అతడు నా హృదయానుసారుడని సాక్షాత్తు పరమాత్ముడైనటువంటి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు అతని గురించి. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక గొప్ప భక్తిపరుడు. అందుకనే మనుషులెవరు అతని గురించి సాక్ష్యం ఇవ్వలేదు, మనుషులెవరు అతని గురించి చెప్పడం లేదు. కానీ దేవుని యొక్క హృదయ ఆలోచనలు ఎరిగిన వ్యక్తి ఈ దావీదు. దావీదేమి దేవదూత కాదు, దావీదేమో ఆకాశం నుంచి ఊడిపడిన వాడు కాదు, దావీదేమో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఏమీ కాదు. కానీ ఒక సామాన్యమైన గొర్రెలు కాచుకునేవాడు ఒక సామాన్యమైన జీవితంలో ఎలా భక్తి చేశాడో, ఆశీర్వదించబడి రాజు అయిన తర్వాత కూడా అలాంటి భక్తి చేశాడు. అట్లాగే ఘోర శ్రమల్లో, మరణకరమైన పరిస్థితుల్లో ఇదిగో బిక్కుమంటూ ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని అరణ్య యాత్ర చేస్తున్నటువంటి సమయములో, సమాధానము లేని సమయములో, ఆదరణ లేని సమయంలో కూడా దైవ భక్తిని విడిచిపెట్టని ఒక నమ్మకమైన భక్తిపరుడు, క్రీస్తు యేసుకు ఇష్టమైన వాడే ఈ దావీదు. నమ్మితే చప్పట్లు కొట్టి ఈ పగటికాల సమయంలో ప్రభు నామాన్ని మాత్రం కనపరుద్దాం. కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, మానసిక ఒత్తులు వచ్చాయి, కుటుంబంలో వ్యక్తులను కోల్పోయాడు, ప్రాణ స్నేహితులను కోల్పోయాడు, కుమారులను కోల్పోయాడు, భార్యలను కోల్పోయాడు. ఇలాంటి ఎన్నో కఠోరమైన శ్రమలు, పాలలేని శ్రమలు అనుభవించిన యేసుని మాత్రం విడిచిపెట్టని ఒక నమ్మకమైన భక్తిపరుడు ఈరోజు దావీదు. ఇలాంటి ఒక భక్తి ఈరోజు మీ జీవితాల్లోనికి అనువదించబడును గాక. హల్లెలూయా. అతడు ఒక సామాన్యమైన గొర్రెల కాపరి. ఈరోజు కొంత ఆశీర్వదించబడిన తర్వాత భక్తిలో గర్వం పెరిగి ఇదిగో మొదటి స్థితిని మర్చిపోతున్నారు. చాలా మంది తీర్మానాలు మర్చిపోతున్నారు. దావీదు తీర్మానం బలమైనవన్నమాట. సాక్షాత్తు పరమాత్ముడైన దేవుడే అతని గురించి సాక్ష్యం ఇస్తూ చెప్పాడట. ఈనాడు మనం గమనిస్తే ఎంతమంది క్రైస్తవులు యేసయ్య హృదయానికి దగ్గరగా జీవిస్తున్నారు? ప్రశ్న వేసుకుంటే క్రైస్తవ సంఘాలలో ఎంతమంది క్రైస్తవులు యేసయ్య క్రీస్తు యొక్క హృదయానికి దగ్గరగా జీవిస్తున్నారు? మీరు యేసు క్రీస్తు హృదయానికి దగ్గరగా ఉన్నారా లేదా మీ అంతరాత్మకి ఈరోజు తెలుసు.
ఈరోజు మర్యాదగా మారు మనసు పొందు దేవుని బిడ్డ. ఈరోజు నీ హృదయాన్ని ప్రక్షాళన చేసుకో. నీ హృదయంలో ఎవరున్నారు? నీ హృదయంలో ఎవరికి చోటిచ్చావు? నువ్వు ఎవరి హృదయానికి దగ్గరగా ఉన్నావు? ఈరోజు మారు మనసు పొందే సమయం ఆసన్నమైంది. ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ హృదయం మనుషుల యొక్క హృదయాలు కాదు, యేసు హృదయానికి, దావీదు హృదయం అనే దగ్గరగా ఉండాలి ఈరోజు. హల్లెలూయా. చాలా మంది, మరి ఎంతమంది హృదయాలు మరి ఎవరికి దగ్గరగా ఉన్నాయో ఇప్పుడు మారు మనసు పొందాలి. నువ్వు ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, క్రైస్తవురాలిగా నీ హృదయం యేసు హృదయానికి మాత్రమే దగ్గరగా ఉండాలి. హల్లెలూయా. యేసయ్య హృదయానికి దగ్గరగా ఉండాలి. దావీదు వలె నువ్వెంత భక్తి చేసినా వ్యర్థమే. అర్థమవుతుందా? మరి కొంతమంది హృదయాలు రాజకీయ నాయకుల హృదయాలకు దగ్గరగా ఉంటాయి. ఎవరి హృదయాలకంట? రాజకీయ నాయకులు. పిచ్చి రాజకీయ నాయకుడి కొరకు ఈ మధ్య నాకు ఒక ఆయన చెప్పాడు. వాడు సంఘంలో ఒకప్పుడు ఈ అమ్మ పాటలు పాడి అసలు సంఘాన్ని నడిపించేవాడండి. వాడికి ఈ మధ్య రాజకీయ పిచ్చి పెట్టి మందిరం కూడా మానేస్తున్నాడు. వాళ్ళెమ్మడి తిరుగుతున్నాడు. అసలు వాడు ఇలా చేయడం నాకు అసలు మతిపోతుందని చెప్తున్నాడు ఒక బ్రదర్ నాకు. రాజకీయ పని స్టేటస్లు, వాడు అసలు నాకు మెంటల్ ఎక్కుతుంది బాబు అని చెప్తున్నాడు. వాడు పాటలు పాడాడు, డ్రమ్ కాంగో ప్లే చేస్తాడు, పాస్టర్ గారు లేకపోతే వర్షిప్ నడిపిస్తాడు. అలాంటి వాడు ఇలా తయారయ్యాడండి. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. నేను ఒక బ్రదర్ అడిగాడు. వాస్తవాలు ఇవన్నీ పేరు చెప్పను. పేరు చెప్తే వెనకటి నా మీదకి వచ్చారు, అందుకని పేరు చెప్పదలుచుకోండి. ఆ బ్రదర్ ప్రార్థన చేయమని నేను ప్రార్థన చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. అరే దేవుని మందిరానికి, యేసయ్య హృదయానికి మీ హృదయాలు దగ్గరగా ఉండాలి. రాజకీయ నాయకుల హృదయాలకు, సినిమా స్టార్స్ హృదయాలకు, సినిమా హీరోయిన్ల హృదయాలకు మార్చుకోవాలి. హల్లెలూయా. యేసు వైపు చూడండి. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూడండి. ఆ యేసుకు హృదయాన్ని దగ్గర మేమెవరం అంటే ఆయన వాడుకోకపోతే మాలో ఏముందండి? మేము పనికిరాని వాళ్ళం, సమాజంలో చెత్త వాళ్ళు, వీళ్ళని వెలివేసిన వాళ్ళం. అలాంటి వాడిని దేవుడు నిలబడితే మేము కాదు దేవుళ్ళం. దేవుడు ఆ నజరేయుడైన యేసే. పౌలు అంటాడు కదా, అయ్యా మేము మీలాంటి మనుషులమే. పౌలుకి ఒక దోపదట, శీలకు ఒక దోపదని దండం పట్టుకొని వచ్చారట. వీళ్ళు దేవదూతలని. మీకు దండం పెడతాను బాబోయ్, మేము దేవుడిమో కాదు, మీలాంటి మనుషులమే, పూజనీయుడు యేసయ్య అని అరిచారు. నిజం చెప్పితే వాళ్ళని కొట్టి చంపడానికి కూడా వెనకాలేదు. నిజాన్ని ఎవరు నమ్మరు. అలాంటి సేవకులు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మీ హృదయం, నా హృదయం యేసయ్య హృదయానికి మాత్రమే దగ్గరగా ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. అలాగే ఈ రోజున ఎంతమంది క్రైస్తవుల హృదయాలు యేసయ్య హృదయముకు దగ్గరగా జీవిస్తున్నాయి? మీ గురించి, ఎవరి గురించి అయినా యేసయ్య ఎక్కడైనా ఇలా సాక్ష్యం చెప్పగలడా? నా గురించి యేసు ఇలా సాక్ష్యం చెప్పగలడు అండి అని ఎవరన్నా చెప్పగలరా? కొంతమంది హృదయాలు సాయంత్రం కాగానే సీరియల్స్కు, ఏ సీరియల్స్ నాకు తెలియదు ఇప్పుడు, కానీ వాళ్ళ హృదయాలు అక్కడ కొట్టుకుంటూ ఉంటాయి. లబ్ధం లబ్ధం. 7 ఎప్పుడవుతుంది, 7:30 ఎప్పుడవుతుంది, అది ఎప్పుడవుతుంది, కరెంటు పోవద్దు. మరి ప్రార్థన జరుగుతుంటే కరెంటు పోవద్దని ప్రార్థన చేయరు, కానీ సీరియల్ కోసం ప్రార్థన చేసేవాళ్ళు. లబ్ధం లబ్ధం, టక్ 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 అనుకుంటుంది సీరియల్ కోసం. కొంతమంది ఏమో సీరియల్స్కి, కొంతమందికి ఏమో సినిమాలకి, రకరకాలుగా దగ్గరగా ఉంటున్నారు క్రైస్తవులు. మీరు పరలోకం కోరండి. హల్లెలూయా. ఓ అవివేకులైన గలతీయులారా, పారగీడ సంఘస్థులారా, ఎవడు మేము బ్రహ్మపరిచాడు, మోసపరిచాడు,
మొదటిగా ఆత్మానుసారంగా విధి, ఇప్పుడు శరీరానుసారంగా మీరు పరిపూర్ణులు అవుతారా? ఎలా అవుతారు? మీ వల్ల కాదు. హల్లెలూయా. అందుకనే మనం ఎంతసేపు మన కష్టాలు నెరవేర్చుకున్నటకు కాదు, అలాగే మన ఇష్టాలు, మన కష్టాలు తీసివేయమని వాటిని మన ఇష్టాలు నెరవేర్చుకోవటం కాదు, యేసయ్య ఇష్టం నెరవేర్చడానికి కొన్ని తీర్మానాలు ఈరోజు సంఘంలో చేయాలి. ఈరోజు మన కష్టాలు తీర్చమని మన ఇష్టాలు దేవుని దగ్గర చెప్పుకొని ఆ కష్టాల కోసం, ఆ ఇష్టాల కోసం ప్రార్థన చేయటం కాదు. ఈరోజు దేవుని ఇష్టం నెరవేర్చే ఒక బిడ్డగా నేను ఉండాలని కొన్ని తీర్మానాలు ఈరోజు సంఘంలో జరగాలి. ఈ మూలకోటి ఆ మూలకోటి వినపడదు. ఆమె హల్లెలూయా. కొన్ని తీర్మానాలు జరిగినప్పుడే మీ జీవితాలు దీవించబడతాయి. మీరు అనొచ్చు, ఏమండి పాస్టర్ గారు, ఏమంటారు మీరు? ఏమండి పాస్టర్ గారు, ఆయన రాజుగారండి, అతనికి ఏ బాధ లేదు కాబట్టి ఎన్ని తీర్మానాలైనా చేస్తాడు. ఎవరు? దావీదు పడిన శ్రమంలో నీకు ఒకటి వచ్చి నువ్వు మందిరం ఎప్పుడూ ఎక్కడికి హల్లెలూయా. కూడు గుడ్డ తిండి బట్ట నిద్ర మానేసి శ్రమను పడ్డారు. హల్లెలూయా. సొంత కొడుకు తరుముతున్న రాత్రి చెప్పాను, క్రీస్తు ప్రేమను బట్టి ఓర్చుకొని రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అందుకనే ఆయనకు రాజు కాబట్టి ఎన్ని తీర్మానాలు అయినా చేస్తాడు. ఆయన రాజు కాదు, యేసు దగ్గర ఒక సామాన్యమైన వ్యక్తి. ఏ రోజు రాజరికాన్ని చూసుకొని విడిచిపోలేదు, అధికారాన్ని చూసుకొని కర్తను చలాయించలేదు. ఒక సాధువు కలిగినటువంటి వ్యక్తిగా బ్రతికాడు దావీదు. హల్లెలూయా. చిన్నలని కూడా ఆలోచనలు అడిగేవాడు. అలాంటి ఒక మనసు ఉన్నవాడు దావీదు. హల్లెలూయా. ప్రతి విషయానికి దేవుని దగ్గర మొరలిడేవాడు. అతనికి వచ్చిన శ్రమ ఫిలిస్తీన్ల దగ్గర, సౌలు చనిపోకమునుపు ఫిలిస్తీన్ల దగ్గర నివాసం చేస్తున్నప్పుడు ఫిలిస్తీన్లు అన్నారు, ఒక రాజు అన్న, ఆయన పేరు నాకు ఐడియా లేదు కానీ, అమ్మా ఏ పేరు? విక్టరా? సరే, ఓకే. ఆ రాజు పేరు నేను ఉంది మొత్తానికి, కానీ ఆ రాజు దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఆయన దగ్గర నివాసం చేస్తున్నాడు ఫిలిస్తీన్ల సరిహద్దుల్లో. అప్పుడు ఫిలిస్తీన్ల యొక్క సర్దారులు అన్నారు, మనం ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వెళ్తున్నాం, నువ్వు దావీదు రమ్మని చెప్పావు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన జనులను చంపుతుంటే ఆయన మనసు మార్చుకొని మనమే తిరగబడతాడు, నువ్వు మర్యాదగా ఆయన ఇంటికి పంపించని చెప్పాను. దావీదు అన్నాడు, అయ్యా నేను అలాంటి వాడిని కాదు, మాట మీద నిలబడే వ్యక్తిని. అలాంటి ఆలోచన మీరు ఎందుకు చేశారు? మీకు నమ్మకస్తుందని చెప్పి బ్రతిమిలాడిన ఆ వ్యక్తి ఏం చేశాడంటే అతను తిరిగి ఇంటికి పంపిస్తే, తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్యలను, పిల్లలను, వారి పాలెమంతా తగలబెట్టి వారిని చెరపట్టుకొని పోయారు. అమాలేకి వారిని చెరపట్టుకొని పోతే ఒకరికి మేలు చేద్దామని పోతే సైతానుడు ఈయనకి ఏం చేశాడట? కీడు చేశాడు. తనతో ఉన్న వాళ్ళు రాళ్ళు తీసుకొని, ఒరే నీ వల్లనే ఇదంతా జరిగిందని రాళ్ళు ఎత్తితే, అలాంటి శ్రమలో కూడా మోకరిల్లి ఎఫోదు తెమ్మని ధరించుకోమని యాజకుడికి చెప్పి దేవుని దగ్గర విజ్ఞాపన చేశారు. ఆ సమయంలో మీకు ప్రార్థన వస్తుందా? అలాంటి కష్టం వస్తే మీరు ప్రార్థన చేస్తారా? మీ భర్తల్ని, మీ పిల్లల్ని, స్త్రీలు ఉన్నారనుకో, మీ భర్తని ఎవరో పట్టకపోతున్నారు బలవంతంగా అంటే, యేసయ్య విడిపించయ్యని మోకరితో రేపే పంపిస్తారు. నేను చూస్తాను. సైలెంట్గా ప్రార్థన చేస్తారు, వాళ్ళు ఎమ్మడి పడి ఉరుకుతారు, బూతులు తిడతారు, అప్పుడే అర్థం అవుతుంది. అట్లాంటి శ్రమలో కూడా ఎఫోదుని ధరించుకోమని యాజకుడికి చెప్పి అతను మోకరిల్లి, ప్రభువా వాళ్ళని నేను పట్టుకోగలనా? చాలా దూరం వెళ్ళిపోయారు, వాళ్ళను నాకు అప్పగిస్తానా?
ఈ ప్రజలంతా వ్యతిరేకంగా పురుషులంతా నా మీదకి రాళ్ళెత్తారు అని ఆ శ్రమలో కూడా ప్రార్థన చేసిన ఒక గొప్ప భక్తుడు అన్నమాట. అలాంటి ఒక దేవుని హృదయానుసారుడు దావీదు. హల్లెలూయా. కాదు ప్రియులారా, అతని తీర్మానాలు ఎలా ఉన్నాయో మనం అతనికి చూస్తే కీర్తనల గ్రంథం 132:1 అతని గురించి ఒక వ్యక్తి చెప్తున్నాడు. యెహోవా అతనికి ఏం కలిగాయట? బాధలన్నింటినీ జ్ఞాపకం చేసుకో. ఏం కలిగాయంటే అతను రాజు కదంటే మీరు అనొచ్చు. అతనికి కలిగిన బాధలన్నిటిలో నుంచి అతని జ్ఞాపకం చేసుకో, అతన్ని తప్పించు అని చెప్పి భక్తుడు కీర్తనకారుడు తన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. అలాగే దావీదు బాధలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. అతని సింహాసనం దక్కకూడదని, ఒకవేళ రాజ్యానికి వచ్చినా అతన్ని ఉండనివ్వకూడదని శత్రువు ఎన్నో కుయుక్తులు పన్నాడు అన్నమాట. ఎన్నో కుట్రలు పన్నారు. అలాగే అలాంటి బాధలకి, ఇబ్బందికి గురి చేశారు అతన్ని. బాధలు అంటే ఆందోళన అనే అర్థం కూడా మనకు తెలుసు. బాధలు అంటే ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల గుండా దావీదు ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఎన్నో కష్టాలను దావీదు అనుభవించి చవిచూచాడు. ఎన్నో కష్టాలు. అతని జీవితాన్ని మనం చదవగలిగితే కళ్ళెమ్మటి నీళ్లు రాకుండా మానమన్నమాట. అయినా దేవుని విడిచిపెట్టలేదు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితంలో దావీదు అనుభవించిన ఎత్తు పల్లాలకు తోడు దేవునికి ఒక మందిరమును కట్టాలనే ఆశ అతని హృదయములో మొదలవుతూ ఉంది. అయినా నేను కట్టలేకపోతున్నాననే బాధ కూడా అతన్ని వేధిస్తుంది. చెప్పండి, ఇన్ని కష్టాల మధ్యలో కూడా, ఎత్తు పల్లాల మధ్యలో ప్రయాణం చేస్తున్నా, అయినా నేను దేవునికి ఒక మందిరము, నేను నా దేవునికి ఒక మందిరము కట్టాలనే అతని యొక్క ఆశ అతని హృదయములో మెదులుతా ఉంది. ప్రతిరోజు ఏమవుతుందండి? మెదులుతా ఉందండి. ఇలా దేవుని కొరకు ఏదన్నా చెయ్యాలని ఎన్నడైనా మీ హృదయంలో ఒక విషయం మెదిలిందా? మెదులుతుందా? యేసయ్య కొరకు ఏదో ఒకటి చెయ్యాలి, హల్లెలూయా, మెదలాలి, మెదిలి ముందుకు అడుగులేయాలి. హల్లెలూయా. అడుగులేసేటప్పుడు ఏముండదు, మన విశ్వాసమే ఉంటుంది. కనుక బలహీనపరిచే వాళ్ళు ఉంటారు, నీ వల్ల కాదని. నాకు ఇలాంటి ఎన్నో ఎదురయ్యాయి. దేవుడు ఒక విషయాన్ని హృదయంలోనికి పంపిస్తే ఏ వ్యక్తి ఆగలేడు. దేవుడేమో కట్టేవాడు, సాతానుడేమో పడగొట్టేవాడు. దేవుడు హృదయంలో ఉండి మనల్ని ప్రోత్సహిస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా కొరకు ఇది చెయ్యి అని ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు. సైతానుడేమో వ్యక్తుల ద్వారా ఏం చేస్తాడంటే, నీ వల్ల ఎక్కడైంది, నువ్వేం చేయగలుగుతావు, నీ కాడికి ఏముంది చెప్పండి, నా కాడ విశ్వాసం ఉంది. నేను అట్ట చెప్పినట్టు ఎట్ట చెప్తున్నా, ఐదాళ్ళు పట్టుకొని ఆలాడతాను. గట్టిగా చెప్పండి. ప్రార్థన మీద పోయినప్పుడు మీరు ఆత్మహత్యలు నా మీద రాదు. గట్టిగా చెప్పండి. నాలో, గట్టిగా చెప్పండి, నాలో విశ్వాసం ఉంది. అవును బిడ్డలారా, మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, బలం లేకపోవచ్చు, బలగం లేకపోవచ్చు, మంది బలం లేకపోవచ్చు, కానీ మనలో నిరీక్షణకర్త, విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసయ్య యొక్క విశ్వాసం మన గుండెల్లో బలంగా ఉంది. అందుకనే యేసయ్య అంటాడు, విశ్వాసముతో ఆ కొండను చూచి సముద్రములో పడవంటే పడిపోవలసిందే. అంటే అలాంటి యొక్క సమస్యలను నువ్వు జయించగలవని అర్థం. అంతేగాని ఈ మధ్య ఒకడు పనికి మాలోడు, పాశుమొహముడు,
వాడిని చూస్తేనే మొహం మీద ఉమ్మేయాలనిపిస్తుంది ఒకనాడు. వాడి మొహం చూస్తేనే అసలు వాంతికి వస్తుంది. వాడు ఈ మాట మీద సాటిపిల్లని తీశాడు. క్రైస్తవుల్ని వ్యతిరేకంగా వాడు ఒక మతాన్ని మాట్లాడాడు ఫేస్బుక్లో. ఎందుకంటే ఈ క్రైస్తవులు యేసయ్య పేరు చెప్పుకొని వీళ్ళు అడుక్కు తినే బ్యాచ్ అన్నమాట. వీళ్ళు మతోన్మాదులు. అందుకనే చర్చిల మీద పడతారు, పాస్టర్ల మీద పడి ఈ అడుక్కు తినే బెగ్గర్లంతా ఫేస్బుక్లో యూట్యూబ్లో పడి యేసయ్య మీద పడతారు, బైబిల్ మీద పడి బతుకుతా ఉంటారు. బతకని దేని వరకు బతుకుతారు? మీరు చూడొద్దు అర్థాన్ని. మీరు చూడటం వల్ల మీ డేటా డబ్బులన్నీ పోతాయి. మీరేం మనది వాక్యం క్లిక్ చేయరు, వాక్యం రాయని పైగా తీయాలని చూస్తారు. రైతులు కూడా అల్లేస్తాయి. వాడి మొహం చూస్తే వాంటి వస్తుంది. వాడు తీసుకొచ్చి కొండ దగ్గరికి పోయి కొండ అందులో ఏమని దాని గురించి ఎద్దేవా చేసి మాట్లాడు. వారి పిచ్చి మొహం కొండ అనగా కొండ లాంటి యొక్క సమస్యలు ఒక విశ్వాసి ఎదురుగా ఉన్నప్పుడు ఆ సమస్యను జయించగలిగిన అభిషేకం దేవుడు ఇస్తాడని అర్థం. ఒకరోజు ఆవగింజలు పట్టుకొని వచ్చి దాని గురించి వీడియో తీశాడు. ఆవగింజ అంత విశ్వాసం ఉంటే, ఆవగింజ కాదు తాటికాయ తెచ్చాను, పల్లీలు తెచ్చాను అని చెప్పి దాని గురించి వాడు ఒక వీడియో. నాకు నశాలానికి అంటుతుంది పాపం. కానీ ఎప్పుడో పోతాడు, గట్టిగానే పోతాడు. ఒక కన్నుడంటే ఏసైడు నర్మంలో పడిపోతాడు. మనమేం అనలేదు. హల్లెలూయా. అమ్మాయి అయ్యగారు ఏంటి అని చెప్తున్నాడు, భయం ఏంటి మీకు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుతున్నాక ఏమున్నాయంట దావీదుకి? చెప్పండి. మందిరము కట్టాలనే ఒక ఆశ తన మదిలో తలంపు మెదులుతా ఉంది, కదులుతా ఉంది. మీలో కదులుతుందా? దేవుని కొరకు నేను ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అటు పోవాలి, ఇటు పోవాలి, సేవ కొరకు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఉందా మీరు? అది ఉంటేనే మీరు దేవునికి ఇష్టమైన పెట్టాలి. మెదలాలి ఏదో ఒకటి దేవుని సేవ కొరకు. ఏమంటావు శ్రవంతమ్మ? సప్పు పడ్డావు అక్కడ, సప్పిడి పువ్వుని ఆ సంఘంలో అంతా సప్పిడి ఉద్యమని కనపడుతుంది. మనం పోయి 10 మందిని మచ్చబెట్టాలి తల్లి. మనం చల్లారిపోకూడదు అక్కడ. వయసులో మనల్ని వింతలు చూడాలి అక్కడ ఉన్న వాళ్ళంతా. అర్థమైందా? మనల్ని వింతలు చూసేటట్టు మనం అట్లా ఆరాధనలో వాళ్ళని మమేకం చేయాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక ఆశ మన మదిలో మెదలాలి. హల్లెలూయా. అతను చేసిన యుద్ధాలు కానీ, కష్టించి చేసిన పనుల వల్ల వచ్చిన ఆదాయం అంతా కూడా ఖర్చు చేయాల్సిన ఒకటే ఉద్దేశం. ఏంటంటది? యెరూషలేములో నా దేవునికి ఒక మందిరం కట్టాలి. నా దేవుడు ఎక్కడున్నాడు? తేరాలో నివాసం చేస్తాడు. నేనైతే అంతఃపురంలో, డాబాలో, ఏసీ గదుల్లో, సెంట్రల్ ఏసీలో నివాసం చేస్తున్నాడు. నా యేసయ్య మందిరమేమో ఒక డేరా. సర్వోన్నతుడైన దేవునికి డేరా. ఆయన ద్వారా సృష్టించబడ్డ మార్గేమో బంగ్లారా. ఇది నేను ఒప్పుకోనని చెప్పి అతని తీర్మానం చాలా అద్భుతమైన తీర్మానం. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని పరిస్థితులు కలుసుకొని నేను మొన్న ఏడ్చాను. అన్ని పరిస్థితులు అన్నమాట. అట్లా ఓర్చుకొని సేవ చేస్తాం. ఎన్ని రోజులు ఓర్చుకున్నామంటే ఎన్ని రోజులు ఓర్చుకోవాలి? ఎన్ని రోజులు వీళ్ళకి చలనం కలగట్లేదని ఒక ఆవేదన గుండెల్లో మొదలవుతుందని. ఆవేదన గుండెలో మొదలవుతుంది. హల్లెలూయా. మీకు మాత్రం ఆలోచన రావట్లేదు. ప్రైజ్ గారు అనటం ముఖస్థుతి చేయటమే తప్ప వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించిన నాడు మీరు దేవుని హృదయానికి దగ్గరగా లేరు. మీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు. మీ సుఖభోగాలే మీరు చూసుకుంటున్నారు.
మీ ఇష్టాలకు నెరవేర్చుకోవడానికే దేవుణ్ణి అడగడానికి వస్తున్నారు. దేవుని ఇష్టం కొరకు మీరు ప్రాధేయపడట్లేదు. దేవుని మందిరంలో సేవకుడి కుటుంబంలో ఏ లోటు పాట్లు ఉన్నాయి, మందిరంలో ఏం కావాలి, డోర్ కర్టన్స్ తెచ్చి సుమారుగా 4-5 నెలలు అయిపోతుంది. ఆ తెచ్చిన వాళ్ళకు భారం మిగిలింది. పైపులు తేవడానికి ఎవరికి భారం రావట్లేదు. అవి దుమ్ము పట్టుకోవట్లేదు. కొత్త కిటికీల కటన్స్. దావీదుకు మాత్రం ఆశ ఉందట. ఏం ఆశ? మందిరము కట్టించాలనే ఆశ మెదులుతుంది. చూసే మీకెందుకు రావట్లేదు? మేమైతే బాగానే జీవిస్తున్నాం, కానీ దేవుని పరిచర్య ఏంటి, సేవకుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు అనే ఆలోచన మీరు మెదిలితే మీలో ఒక నూతన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధమవుతారు. హల్లెలూయా. ఒక దావీదు వలె ఎల్లప్పుడూ ఇంతగా నీ సన్నిధిలో హెచ్చించబడుటకు నేను నా కుటుంబము ఏ పాటిదనే ఒక ప్రార్థన మీలో మిగిలినప్పుడు మీరు మార్పు చెందిన వారు అవుతారు. హల్లెలూయా. మొదటిగా దావీదు గారి మొదటి తీర్మానాన్ని గమనిస్తే, యాకోబు యొక్క దేవునికి నివాస స్థలము చూడాలనే తీర్మానం. మొదటి తీర్మానం ఏంటంట? యాకోబు యొక్క బలిష్ఠునికి అంటే దేవునికి ఒక స్థలము చూచు వరకు అనే తీర్మానం. బలమైన తీర్మానం అన్నమాట. ఆ విషయం మనం చదివాము కీర్తనల్లో 132:3. యాకోబు యొక్క బలిష్ఠుడు. ఆయన ఎలాంటి దేవుడట? బలిష్ఠుడైనటువంటి బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన శ్వాస విడిస్తేనే ఈ భూమి యొక్క పునాదులు వణుకుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనిస్తే అతని యొక్క తీర్మానం ఏంటట? దేవుని మందిరానికి ఒక స్థలము చూడాలి, ఒక మందిరము నిర్మించాలి. ఆ స్థలము చూచే వరకు తన తీర్మానాల్లో బలమైన పట్టుదల, ఆశ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. బలమైన పట్టుదల, ఆశ ఉంది. ఈరోజు ఇలాంటి తీర్మానాలు క్రైస్తవులు చేయలేకపోవడం చాలా బాధాకరమైన విషయం, చాలా వేదనకరమైన విషయం, చాలా ఏడుపు వస్తుందన్నమాట. హల్లెలూయా. చాలా వేదన కలుగుతుందన్నమాట. దేవుని పరిచర్య నిమిత్తం, దేవుని కొరకు ఇలాంటి ఒక తీర్మానాలు కొంతమంది చేసేవారు ఈరోజు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపితులుగా చేయబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు సువార్త, ఈ బలిష్ఠుడైనటువంటి దేవుణ్ణి, ఈ ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి, ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుణ్ణి ప్రకటించడానికి, నేను ఒక సేవకులకు సపోర్టుగా నిలబడడానికి, ఆర్థికంగా బలపరచడానికి, లేక మీటింగ్ అయ్యే ఖర్చుకు నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను అనే వాళ్ళు కరువైపోయారు. ఎక్కడో భూతత్వంలో పెట్టి అర్రా కొర్ర మాత్రమే కనపడుతున్నారు. చూస్తే భూతత్వంలో పెట్టి ఎదిగితే సకాలంలో అరా కొర మాత్రమే కనబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడి నుంచి వెళ్ళారు యవనస్తులు, మేము సెటిల్ అయితే పాస్టర్ గారు అది చేస్తాం, పాస్టర్ గారు ఇది చేస్తాం. ప్రైవేటుదో గవర్నమెంట్లో దేవుడు కాస్తో పోస్తో ఏదో ఒకటి ఇచ్చాడు. ఒక్కడన్న మళ్ళీ మన వైపు తిరిగి చూసి మన సంఘస్థులే బిడ్డలు ఒక్కలన్నా అక్కలన్నా. నవ్య జాబ్ చేసిన రోజులు ఆ అమ్మాయి ఒకసారి అన్ని కలిపి కూడా కొట్టేదన్నమాట. వాళ్ళ అమ్మలకు చెప్పొద్దు అనేది, నువ్వు గమ్ము నుండి ఏదన్నా పరిచయకు వాడుకో అయ్యారని ఇచ్చేది. ఈరోజు చెప్తున్నా,
సేవకు వాడయ్య గారు అని చెప్పి నెల జీతం డబ్బులు లేట్ అయినా ఒక 2-3 నెలలు ఆలస్యమైనా అన్నీ కలిపి బట్టి అవసరాలు తీర్చేదన్నమాట. ఈరోజు పోయిన వాళ్ళు నయా పైసా బెల్ల కూడా దేవుని పరిచయం కొరకు పంపిన దాఖలాలు ఎవరు లేరు. మామిడి కొరకు ప్రార్థన చేయండి గారు, మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి గారు. ప్రార్థన ద్వారా మేలును పొందుతున్నాను, తిరిగి ప్రతిఫలం లేదు. ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు చవి చూస్తున్నారు, ప్రతిఫలం ఏది? హల్లెలూయా. మాటలు మాత్రం అది చేద్దామయ్య గారు, ఇది చేద్దామయ్య గారు, మామిడి పండ్లు లాంటి మాటలు చెప్తే సరిపోదండి. మాటలు చెప్పి ఇదిగో మామిడి పండు అని చూపిస్తే డ్రాయింగ్ వేస్తే సరిపోదు. అంతేగా ప్రసన్న? డ్రాయింగ్ వేసి ఇదిగో మామిడి పండు ఆకలి తీరిందా అంటే కుదరదురా చిన్నలారా, అల్లులారా. మామిడి పండు చేతికి ఇచ్చినప్పుడే ఆకలి తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ఆశలు, తీర్మానాలు గుండెల్లో మెదలట్లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇలా అందరూ చేస్తున్నారన్నమాట. మరి ఆశీర్వాదం ఎలా వస్తుంది? సమస్యలు వచ్చినప్పుడేమో దేవుడు కావాలి, పాస్టర్ గారు కావాలి, ప్రార్థన కావాలి. మళ్ళీ పాస్టర్ ఏ ప్రార్థన చేయాలి? మామూలు ప్రార్థన. ఏ ప్రార్థన చేయాలి? సంఘం ఉపవాస ప్రార్థన. పాస్టర్ గారు ఏ ప్రార్థన చేయాలి? ఏ శ్రద్ధం? ఉపవాస ప్రార్థన చేస్తాం. మేము ఉందే దాని కొరకు, మీ మేలు కొరకే. కానీ మేలును అనుభవించిన మీ కృతజ్ఞత ఏది? ప్రైజ్లో మీ కృతజ్ఞత ఏది? స్టీఫెన్, ఏది కృతజ్ఞత? కృతజ్ఞత మనం చూపించాలి దేవునికి. అప్పుడే దేవుని దీవెనలు వస్తాయి, అప్పుడే కుటుంబాల్లో ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. భౌతిక సంబంధమైన దీవెన, పర సంబంధమైన దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బిడ్డలారా, యాకోబు యొక్క దేవునికి నివాస స్థలము చూడాలి. ఏం చూడాలంట? నివాస స్థలము చూచేంత వరకు అతని మనస్సులో నెమ్మది లేదట. హృదయం పరుగులెడుతుందట. నువ్వు ఆగొద్దు, నువ్వు తిరుగుతూనే ఉండాలి, చూడాలి, వెతకాలి, వెతకాలి. ఇట్లాగే హిజ్కియా యొక్క తీర్మానాలు కూడా ఉన్నాయన్నమాట. హిజ్కియా యొక్క తపన కూడా సేమ్ దావీదు వలె ఉందన్నమాట. హిజ్కియా రాజు కాగానే మొదట దేవుని మందిరాన్ని బాగు చేయటం అతడు అతి ప్రాముఖ్యమైన విషయంగా భావించాడు. అదే తన జీవిత లక్ష్యంగా ఎంచుకొని బ్రతకడానికి ఇష్టపడ్డాడు హిజ్కియా. ఒకటే తీర్మానం. హిజ్కియా స్నేహితుడు ఎవరని చెప్పాను? ఎవరట? యెషయాతో అతని స్నేహబంధం, మరెవ్వరితో కాదు. దైవజనుడితో తన స్నేహం. ఆ దైవజనుడితో అన్నాడు ఒకరోజు, ఇదిగో నా దేవుని, నేను రాజు కాగానే నా దేవుని మందిరాన్ని ఇశ్రాయేలీలు పడాలు పెట్టారు పెద్దలు. ఇశ్రాయేలీలు ఇదిగో దాన్ని పట్టించుకోవటం మానేసి మందిరాన్ని అపరిశుద్ధపరిచి అలా అన్య సంబంధమైన అపవిత్రమై ఉంచారు. దాన్ని నేను శుద్ధి చేయటమే నా తీర్మానమని, రాజు కాగానే వాటిని బాగు చేస్తానని అతి ప్రాముఖ్యమైన విషయంగా దాన్ని భావించుకొని తను జీవిత లక్ష్యంగా దాన్ని పెట్టుకున్నాడండి. సేమ్ ఇట్లాగే ఈరోజు మన తీర్మానాలు ఎలా ఉన్నాయి? రోజు చూస్తున్నాను, ఈ కిటికీలకు అన్నిటికీ పూస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. ఆ మెయిన్ డోర్కి అంత బూజు, దోమల పెంట ఉంది. ఎవరన్నా వచ్చి ఒక లోటలో సర్పు నీళ్ళు వేసి గట్టిగా పిండి క్లాత్తో రుద్దుతారేమో. చర్చలకు మూలాలేమంటే బూజు పెట్టిపోయాయి. ఎవరన్నా భారం కలిగి వచ్చి ఈ మందిరాన్ని శుద్ధి చేస్తారేమో. ఎవరన్నా ఇలా బల్లా రోజు ఈ పైన బలిపీఠం భారంతో వచ్చి ఒక సమయలు వలె దీన్ని శుద్ధి చేస్తారేమో.
తీర్మానాలు లేవు. అన్నా వలె తీర్మానాలు లేవు, దావీదు వలె తీర్మానాలు లేవు, హిజ్కియా వలె తీర్మానాలు లేవు. ప్రతి కిటికీని డోర్లు వేసి తడిమి చూడండి, అంత బూజు ఉంది. పోయిన నెలలో నేనే అన్నింటిని తేటగా చూపించాను. మరలా పట్టింది, మరలా ఎవరికి బాధ్యత? తీర్మానాలు రావట్లేదు. హిజ్కియా 2వ దినవృత్తాంతాల గ్రంథం 29:2-7 వచనాలు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29:2-7 ఇదిగో దైవజనుడు కుర్జీ కూడా చూడండి, కనీసం తూడ్చలేని యొక్క దౌర్భాగ్యపు స్థితిలో సంఘం ఉన్నారు. దైవజనుడు కూర్చునే ఒక చైర్ కూడా మసితో ఉంది, మసి కట్టుకుని టవలేసుకొని కూర్చున్నాను నోరు మీద. కూర్చేవాడు లేదు, భారం లేదు. అయ్యో, నేను దేవుని మందిరానికి వెళ్ళి విశ్వాసులు వస్తారు, దైవజనులు వస్తారు, ఇదిగో ఆ టేబుల్ క్లీన్ చేస్తాను, ఇదిగో ఈ చైర్తో ఒక క్లాత్ క్లీన్ చేస్తాను. తీర్మానాలు లేవు. ఏం లేవట? తీర్మానాలు లేవు. అందరూ బాసులే, అందరూ యజమానురాలే, అందరూ మేడమ్సే. ఇక్కడ ఓన్లీ దాసులం, మేము పాస్టర్ గారు. అందరూ బాసులే, మేమే దాసులం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? 2వ దినవృత్తాంతం 20:29. నీకు ఏం రాని చెప్పాను మైక్. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. ఎవరిని రోల్ మోడల్ గా తీసుకున్నాడట? నా పితరుడు యొక్క దావీదు దేవుని హృదయానికి దగ్గరగా జీవించాడు. ఇదిగో ఆ దావీదు వలె ఇంతమంది రాజులు వచ్చారు, సొలొమోను కూడా దేవుని హృదయానుసారుడిగా జీవించలేదు. అతని తర్వాత అతని కుమారుడు జీవించలేదు, అతని తర్వాత వచ్చిన వాడు జీవించలేదు, అతని తర్వాత వచ్చిన వాడు జీవించలేదు. ఇదిగో హిజ్కియా వాళ్ళ నాన్న కూడా జీవించలేదు. ఇదిగో ఈ రోజు నా పితరుడు దావీదు హృదయానుసారుడిగా దేవుని హృదయానుసారుడిగా ఎలాగ జీవించాడు, నేను అలాగే జీవిస్తానని అతని యొక్క తీర్మానము, అతని యొక్క సమర్పణ, అతని యొక్క పరిశుద్ధత, అతని యొక్క దేవుని మందిరాన్ని శుద్ధిపరిచి మరలా పూర్వ వైభవ మందిరానికి తీసుకురావాలని ఒక బలమైన తీర్మానం అతని గుండెను వేధిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతని గుండెల్లో మెదులుతూ ఉంది. హల్లెలూయా. దావీదు వలె యెహోవా దృష్టికి ఎలా అనుకూలంగా యథార్థవంతుడిగా ప్రవర్తించాడట. నిన్న మా తాత ఫోన్ చేశాడు, మన శుక్రవారం రోజు హైదరాబాద్లో ఉంటాడు. మా తాత వాళ్ళ అన్న కొడుకు అన్నమాట. అంతేనా? నాకు సరే వార్తలు అంతే. రైసులా అన్న కొడుకు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు అయితే, అంటే బాబాయ్ కొడుకు, పెద్దనాన్న కొడుకు. రైసులా ముందు వచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్మ గట్టి కానీ అని నాకంటే నీకే అన్ని బాగా చేస్తుంది. రైసులా హల్లెలూయా. అరే, నా కుటుంబంలో పుట్టి నాకే సరిగ్గా తెలియదు, మా అమ్మగారికి అన్నీ తెలుసు. ఇప్పటికీ ఊళ్ళో సోమవారంలో ఎవరెవరో నాకు సరిగ్గా తెలియదు, ఆమె గుర్తు చేస్తాడు, ఫలానోళ్ళు. రైసులా మా తాత ఫోన్ చేశాడు. మా నాన్న అగస్టిని ఎలా రోషంగా సేవ చేశాడో ఈ తరములో వాళ్ళ సేవ చేయాలి నాన్న అని నా వెళ్ళు దొరుకుతున్నాడు. హల్లెలూయా. తాత పేరును నిలబెట్టాలని అంటాడు. తాత పేరు కాదు, యేసయ్య పేరు నిలబెడతానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాకపోతే అలాంటి ఒక అభిషేకంతో పనిచేస్తాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ రోజు ఈ ఊరు అల్లుడే వాళ్ళ నాన్న, మా తాత వాళ్ళ నాన్న. మీ అందరికీ తెలియదు, పాలగీడు అల్లుడే, నిజాల అల్లుడేనంట. రైసులో మా తాత ఊరికి అంటాడు, మా అమ్మమ్మ గారు ఊరు పాలగీడే అని. అందుకే మా తాత వాళ్ళ అత్తగారు ఊరే మీసాల వాళ్ళ దగ్గరికి పంపించాడు నన్ను యేసయ్య.
నేను మీసాలలో అంతు చూడమని. అప్పుడు మా తాత చూడలేకపోయాడు. ఈరోజు అభిషేకంతో దింపి నా దేవుడు నేను అంతు చూడమని పంపించాడు. ఒక్కలన్నా ఆమెం చెప్పాడు. ఏందయ్యా నువ్వు చూసేది? ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసాం 70 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా లాంటి అభిషేకం కలిగిన వాడు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. అందరిని చూసింది వేరు, ఇక్కడ జాన్ ప్రతాప్ భాయ్ గారిని చూసింది వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని హృదయానుసారులుగా ఉండాలి. ఏంటంటే చదువు అమ్మా, స్టార్ట్. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలలో చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. మొదటి సంవత్సరము మొదటి నెలలోనే యెహోవా మందిరము తలుపులను ఓపెన్ చేశాడు. కొన్ని సంవత్సరాలు అయింది, మందిరము మూసివేశారు. దాన్ని తెరిచే దమ్మున్న మొనగాడు ఎవడు లేడు ఆ రోజుల్లో. కానీ తన గుండెల్లో తీర్మానం చేసుకున్నాడు, నేను రాజు కాగానే నా మొదటి పని దేవుని మందిర ద్వారాలు తెరచి ప్రజల గుండెల్లో యెహోవా ఆరాధనను నిలపాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపించాడు. తూర్పుగానున్న రాజవీధులలో వారిని సమకూర్చి వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చాడు. లేవీయులారా, నా మాట ఈ రోజు నుంచి ఆలకించండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకునే సమయం ఆసన్నమైంది. మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి ఆగండి. దేవుని మందిరము తలుపులను తెరిచి నేను రాజుని కాబట్టి నేను సేవ చేస్తానని గురి చేసుకొని కూర్చోలేదు. అర్థమైందా? నేను రాజును కాబట్టి చర్చి కట్టించా, నేను రాజుని కాబట్టి డోర్లు ఓపెన్ చేశాను కాబట్టి నేనే అన్ని చేస్తాంటే కుదరదు. ప్రతిష్ఠించబడిన అభిషేకించబడిన లేవీయులు సేవకులు కావాలి. కొట్టు చప్పట్లో. ఒకరోజు ఉజ్జా అనే రాజు ఒకడు వచ్చాడు. ఏంటి మీరు యాజకులు వెళ్ళి లోపల వెళ్ళేది ప్రత్యక్ష గుడారంలోని నేను వెళ్ళి ధూపం వేసేస్తాను, ధూప వేదికలని వెళ్ళిపోయాడు ప్రత్యక్ష గుడారంలోనికి. వెళ్ళిపోగానే మనోడికి చెయ్యి కుష్టి వచ్చింది. ఎవడు చేసే పని వాడు చేయాలి. ఎందుకంటే దైవజనుడితో సహవాసం చేశాడు కాబట్టి. పరిచర్య ధర్మం ఎరిగిన రాజు హిజ్కియా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని అన్ని నేను చేశానని పెత్తనం చేస్తానంటే ఇక్కడ కుదరదు. దేవుని మందిరంలో పెత్తనాలు కుదరవు. వెనకడికి మనం ఇవన్నీ అనుభవించి ఇప్పుడే విడుదల పొందాం. అవునా? రైతులో హిజ్కియా అన్నాడా, ద్వారాలు తెరిచి నేనే చేస్తా, మీరందరూ నాకు దాసులుగా ఉండండి అన్నాడా? లేవీయులారా, ఇదిగో సమయం ఆసన్నమైంది, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, మీ పనులు వదిలిపెట్టండి. ఇక మీరు ప్రతిష్ఠించుకొని మరలా దేవుని మందిరంలో ఆరాధన ప్రారంభించండి, పనులు ప్రారంభించండి. రాజు పని రాజే, సేవకుడు పని సేవకుడే చేయాలి. పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటిని ఎక్కడ తీసుకొచ్చి పెట్టారంట? నిషిద్ధ వస్తువులన్నీ బయటికి కొనిపోండి. మన పితరులు ద్రోహులమైన అలాంటి వాళ్ళంటే వాళ్ళ పితరులు ద్రోహులైన మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి, వాళ్ళందరూ ఏ నడత నడిచారట? చెడు నడత నడిచి ఆయనను విసర్జించి
విసర్జించి ఆయననే విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని ఏ మొహం పెట్టారట? గడముఖం పెట్టారట. కొంతమంది పాస్టర్ గారు హెచ్చరిస్తే పెడముఖం పెట్టుకుంటారు. ఏంటో కలంచరులు చుట్టాలంటే ఎవరు చెప్పొద్దు, మీకు నాకే తెలుసు, పేరు చెప్పుకుంటారు. కలంచరులో మామూలు అల్లుడో మరి బంధువు నాది చిన్నప్పటి నుంచి చూశాను. ఆయన మెడ ఎప్పుడు ఇస్తూనే ఉంది. ఇప్పుడు విశ్వాసం కూడా పాస్టర్ గారు ఏమైనా గర్దిస్తే ఎడమొఖం పెడమొఖం పెట్టుకుంటారట. వాళ్ళ పితృలు ఎలా అంట? పెడమొఖం పెట్టుకొని తిరుగుతున్నారట. క్రైస్తవులు దేవుణ్ణి మర్చిపోయారట, దేవుణ్ణి విడిచిపెట్టారట. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ప్రజలు వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య కొంతమంది విశ్వాసుల కుటుంబాలకి ఏమో దిష్టి బొమ్మలు ఎక్కుతున్నాయి, మొక్కలకు దిష్టి బొమ్మలు ఎక్కుతున్నాయి. నేను మొన్న చూశాను, నాకు ఎంత కనిపించింది. ఇటు పక్కనేమో ఇక్కడనేమో ఎవరంట? అటొకటి ఇటొకటి, మధ్యనేమో కలిపి మొత్తలకు పెట్టుకుంటారు. వీళ్ళు క్రైస్తవుల, వీళ్ళు ఎడమొక్కాల, వీళ్ళు పెడమొక్కాల, వీళ్ళు మూర్ఖుల, లేవాలి వీళ్ళు. క్రైస్తవుల హల్లెలూయా, ఏమన్నా లేదు. క్రైస్తవుల ఎట్టబోవాలి, ఇట్లా ఎట్టబోవాలి చెప్పండి. పోయి మనసు చంపుకునే ప్రభువా వీళ్ళని దీవించని ప్రార్థన. ఏం తెలియను కొత్త క్రైస్తవులా, పాత క్రైస్తవులా? నీకు వచ్చిన మార్పులు ఇప్పుడు మా సంఘంలో కొంతమంది వచ్చును గాక, కొంతమందిని దర్శించును గాక. హల్లెలూయా. ఇక మనం వదిలిపెట్టేశారు. ఇక మన కాడికి రావడం మొదలుపెట్టేశారు. ఇక వదిలిపెట్టేసి ఇక తిరుగుతూ ఉన్నారు. కయ్యని ఎట్లా తిరిగాడంట? దేశ దిమ్మర్లాగా తిరుగుతూ ఉంటారు. తిరగటం ఇక వాతలు పెడతా ఉంటే తిరుగుతూ ఉంటారు. మనసు మాత్రం మార్చుకోరు, బుద్ధి మాత్రం మార్చుకోరు, చెడు పనులు మాత్రం మార్చుకోరు. చదువమ్మా ప్రసన్న. ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని మందిరం మీద అలిగారు. దానిని అలక్ష్యం చేశారు. బాగుపడలేదు వాళ్ళు అలా చేసి. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపాలను కూడా ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉన్నారు. ఇట్లాంటి ఒక పరిస్థితికి వెళ్ళిపోతే ఏం చేశాడంట చెప్పండి? హిజ్కియా రాజు ఏం చేశాడంట? లేవీయులారా, సమయం ఆసన్నమైన, డోర్స్ ఓపెన్ చేశాను, మీరు ప్రతిష్ఠించుకొని దేవుని సేవ చేయండి. తీర్మానం. ఎవరి తీర్మానం అది? హిజ్కియా తీర్మానం. దావీదు తీర్మానం ఏంది? ఒక నివాస స్థలము చూచేంత వరకు. ఎవరికట నివాస స్థలం? మనుషులకు కాదు, రాజులకు కాదు, అధికారులకు కాదు, పెద్దలకు కాదు. యాకోబు దేవుని యొక్క బలిష్ఠుడు. ఈరోజు హిజ్కియా లాంటి ఒక తీర్మానాలు, దావీదు లాంటి ఒక తీర్మానాలు మన గుండెల్లోకి రావాలి. రావాలంటారా వద్దంటారా? రావాలి. నువ్వు ఈరోజు ఏ తీర్మానం చేస్తావో ఆ తీర్మానాన్ని నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, ఆశీర్వదిస్తుంది. ఇక రెండవది దేవుని చిత్తమును అతను జరిగించే వరకు నేను ఇంటికి తిరిగి వెళ్ళనని తీర్మానం చేశాడు.
దేవుని చిత్తమును జరిగించేంత వరకు నేను తిరిగి ఇంటికి వెళ్ళను, అసలు వెళ్ళను అన్నాడండి. ఇదేం తీర్మానం? మీరు చేస్తారు, ఇలాంటి చేస్తారు. ప్రభువా నీ కొరకు ఇది చేసిన దాకా నేను చర్చిలో నుంచి బోను ప్రభావం ఎక్కడన్నా తీర్మానం చేస్తారు. ప్రభువా నన్ను స్వస్థపరిచేంత వరకు మందిరంలో ఉంటా, తర్వాత మందిరం లేదు. ఏం తీర్మానాలండి బాబు? దావీదు అలా చేశాడా? మరి మాట మీద నిలబడ్డాడా?